హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ అనుష. భారతీయ కళా మహోత్సవ్ జరుగుతుందండి 2024 మన రాష్ట్రపతి నిలయం బొలారంలో సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 6 వరకు ఫ్రీ ఎంట్రీ ఉంది. పిల్లలకైతే దసరా హాలిడేస్ ఇచ్చారండి. బయటికి ఎక్కడో చోటికి తీసుకెళ్ళాలనుకున్నప్పుడు మనకి ఇదొక మంచి ఆప్షన్. ఆహ్, ఇక్కడ నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్స్ గురించి డిస్‌ప్లే జరిగింది. క్యాప్షన్ ఇచ్చినట్టు మనమంతా ఒక నార్త్ ఈస్ట్‌కి వెళ్ళినట్టే అనిపిస్తుంది. ఒక వెదర్ తప్ప. అక్కడ అక్కడ కల్చర్, కాస్ట్యూమ్స్, వాళ్ళ ఆర్టిక్రాఫ్ట్, వాళ్ళ ట్రైబ్స్ అవన్నీ కూడా డిస్‌ప్లే చేశారు. కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. మనకి కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో వాళ్ళ సైడ్ అటైర్ ఏసుకొని వాళ్ళు పెర్ఫార్మ్ చేశారు. అదైతే అసలు మిస్ కాకూడదు. మన పిల్లలకి డిఫరెంట్ కల్చర్స్ ఎక్స్‌పీరియన్స్ చేసే అవకాశం మనకి ఇక్కడ లభిస్తుంది. సో, యాస్ పార్ట్ ఆఫ్ ఈ కళా మహోత్సవ్ మనకి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మణిపూర్, త్రిపుర కనిపిస్తాయి. అక్కడ డిస్‌ప్లే చేసిన ఐటెమ్స్‌లో మనకి మెయిన్‌గా అటు సైడ్ క్లోతింగ్, వీవింగ్, ఇంకా మనకి బ్యాంబూతో చేసిన డిషెస్, బ్యాంబూ ఆర్టిక్రాఫ్ట్, బ్యాంబూతో చేసిన హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా డిఫరెంట్ ఐటెమ్స్ అయితే డిస్‌ప్లే చేశారు. అవన్నీ కూడా చాలా యూనిక్‌గా కనిపించినియి. మనకి ఇక్కడ నేచురల్‌గా జనరల్‌గా దొరకవనమాట. మనకు నార్త్ ఈస్ట్‌లో మాత్రం కనిపించేవన్నీ డిస్‌ప్లే చేశారు. ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్‌కొచ్చి వాళ్ళ అటైర్స్ అయితే చాలా డిఫరెంట్‌గా అనిపించాయండి. మనకి చూసేదానికి చాలా మంది ఫోటోస్ కూడా దిగుతున్నారు వాళ్ళతో. యాస్ పార్ట్ ఆఫ్ కళా మహోత్సవ్ మనకి తెలంగాణ ట్రెడిషన్ ఇంట్రొడ్యూస్ చేస్తూ అక్కడ బతుకమ్మ కూడా చూపిచ్చారు. బతుకమ్మ ఆడారు తెలంగాణ ఆడబిడ్డలు. ఇంకా అక్కడ ట్రైబ్స్ హట్స్ ఎట్లాగుంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ ట్రైబ్స్ నేమ్స్ అవి డిస్‌ప్లే చేశారు. ఇంకా అక్కడ నెక్ పీసెస్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయండి. అవి పూసలతో నెక్ పీసెస్, ఇంకా పూసలతో ఇయర్ రింగ్స్ కూడా డిస్‌ప్లే చేశారు. పాటరీ కూడా ఉంది. మనకి టెర్రకోట పాటరీ, ఇంకా పాటరీకి డిఫరెంట్ పాటరీ టెక్నిక్స్ కూడా డిస్‌ప్లే చేశారు. ఒక వీవింగ్ కూడా చూపించారుమాట మనకి ఎట్లా చేస్తున్నారు వాళ్ళు అనేది. మేమైతే జనరల్లీ దసరాల్లో యూజువల్లీ జూకి తీసుకెళ్ళేవాళ్ళము. టెంపరేచర్ అనుకూలిస్తుంది గాబట్టి. సో, ఎప్పుడు జూ ఏముంటుంది, ఒకసారి డిఫరెంట్‌గా ట్రై చేద్దామని మనము ఈ ఎగ్జిబిషన్‌కి తీసుకెళ్ళాం పిల్లల్ని. పిల్లలు చాలా ఎక్సైటెడ్‌గా ఫీలయ్యారు. సో, వాళ్ళకి చాలా క్వెషన్స్ వచ్చాయి. ఇదేంటి? అదేంటి? సో, బికాస్ దే ఆర్ సీయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ అట. ఈ కల్చర్స్ చాలా కొత్తగా అనిపించినియి వాళ్ళకి. ఆ డిఫరెంట్ డ్రెస్సింగ్ అది చూసి అదేంటి? ఇదేంటి? అన్న క్వెషన్స్. సో, వాళ్ళు కూడా లెర్నింగ్ అనమాట. మనకి జస్ట్ ఒక ఫన్‌తో పాటు లెర్నింగ్ పిల్లలకని చెప్పచ్చు. ఇక్కడ మనకి షాపింగ్ కూడా చేయొచ్చనమాట. ఎగ్జిబిట్ చేసినయన్నీ కూడా మనకి షాప్ చేయడానికి అవైలబుల్‌గా ఉన్నాయి. మనకి దారిలో ఒక కోడ్ కనిపిస్తుంది. క్యూఆర్ కోడ్. అది స్కాన్ చేసి మనం క్విజ్ ఆన్సర్ చేస్తే గనక మన ఆన్సర్స్ బట్టి వాళ్ళు సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ కూడా ఇచ్చారు. మేము ట్రై చేసామండి. మాకైతే ఒకటి రాంగ్ ఆన్సర్ అయ్యింది. సో, 10% డిస్కౌంట్ లభించింది అక్కడున్న హ్యాండ్ వీవింగ్ మెటీరియల్ పైన. కానీ డిస్‌ప్లే చేసిన ప్రతి ఐటెము కూడా క్వాలిటీ అయితే చాలా బాగా అనిపిచ్చింది నాకు. ఆహ్, ఆ క్లాత్ దళసరి, ఎందుకంటే అవి చాలా చలితో కూడిన ప్రదేశాలు గాబట్టి అందుకని అంత దట్టంగా ఉందా ఏంటి అనిపిచ్చింది క్లాతింగ్. మనకి ఇంకా చెక్కతో హ్యాండీక్రాఫ్ట్స్ కూడా చాలా ఫైన్‌గా అనిపిచ్చాయి. ప్రతి హ్యాండీక్రాఫ్ట్ దగ్గర కూడా మనకి రీడింగ్ నోట్ ఉందనమాట. వాటి ఇంట్రొడక్షన్. లోపల ఇంకా మనకి పిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్క్ ఉంది. సో, ఆ చిన్న పార్క్‌లో పిల్లలు కాసేపు ఆడుకున్నారు. ఆ తర్వాత ఫౌంటైన్ చూసారు కాసేపు. ఫౌంటైన్ చూసిన తర్వాత మేము కల్చరల్ ప్రోగ్రామ్స్ కాసేపు చూసామనమాట. కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో మేము చూసినంత వరకు సింగింగ్, డాన్సింగ్ ఉన్నాయి. మనకవి కూడా వాళ్ళ కల్చర్‌కి స్పెసిఫిక్‌గా వాళ్ళు పెర్ఫార్మ్ చేశారు కాబట్టి మనకి చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్ అనిపించింది చూడ్డానికి. సో, మేము రిటర్న్ వచ్చేటప్పుడు చాలా టెంపుల్స్ చూసాము ఆ లేన్‌లో. అయ్యప్ప స్వామి స్వయంభూ టెంపుల్ కూడా చూసాము. మన ఆంధ్రప్రదేశ్‌లో లేదా తెలంగాణలో తెలుగు సీమ పైన మనకి మలయాళం బోర్డ్ కనిపించింది. అది నాకు చాలా కొత్తగా అనిపించింది. ఈసారి నేను కుదిరినప్పుడు ఖచ్చితంగా ఆ వ్లాగ్ అయితే చేసి పెడతాను. అక్కడ అయ్యప్ప స్వామి స్వయంగా వెలిచారంట. ఆహ్, ఇంకా మనకి ప్రతి స్టేట్‌కి స్పెసిఫిక్ ఫుడ్ కూడా అక్కడ సర్వ్ చేశారు. మనం పర్చేస్ చేసుకోవాలి. బోర్డ్ వాళ్ళ స్టేట్ బోర్డ్ పెట్టి కింద ఫుడ్ ఐటెమ్స్ పెట్టారు. మనకు కావాల్సింది మనం చేసుకొని తినొచ్చు. మనం
తెలంగాణ స్పెసిఫిక్ ఫుడ్ కింద మనకు అక్కడ హైదరాబాదీ బిర్యానీ కూడా అవైలబుల్‌గా ఉంది. తెలంగాణ స్టాల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో, బయటతో పోలిస్తే ఇక్కడ అన్నీ కూడా కొంచెం ప్రైజీ అనిపించినాయండి. ఎలా అనిపించింది మీకు ఈ వ్లాగ్? ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్.